2 ఏళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్లు అయ్యే పరిస్థితి నిజంగా మామూలుగా ఉండదు. మా పక్కకి రీసెంట్ గా ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు సామాన్లన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి ఇచ్చారు. అంతా బానే ఉంది. తీరా అన్ని వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే టీవీ పగిలిపోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయింది, వాషింగ్ మిషన్, ఏసీ అన్ని ఖరాబ్ అయిపోయాయి. పప్పు రుబ్బాలన్నా పచ్చడి రుబ్బాలన్నా అన్నిటికీ మనకి ఆల్రౌండర్ ఈ మిక్సీనే అనుకోండి. మా ఆర్మీ వాళ్ళకి ఏ వస్తువు కొనాలన్నా 1-10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ మోసుకుపోవాలి కదా ఇంకో ఊరికి. పండగ పూట 4 జతల బట్టలు కొనుక్కోవాలంటే 40 సార్లు ఆలోచించాలి. వాటి ప్లేస్ లో ఏదైనా పాత బట్టలు తీసేస్తానంటేనే కొత్తవి కొనుక్కో అని చెప్తారు మా వారు. వేసుకునే బట్టలకే అంత ఆలోచిస్తే ఇంట్లో కొనుక్కునే వస్తువులు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఊహించుకోండి, ఇంట్లో ఉన్న అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఇలా ఒకేసారి పగిలిపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటది. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లే ప్రతిసారి గుండె దడదడా కొట్టుకుంటది. మొత్తం సామాన్లన్నీ ఆ కొత్త ప్లేస్ కి చేరే వరకు చాలా టెన్షన్ గా ఉంటది. ఇక చిన్న చిన్న వస్తువులు, బకెట్లు, డబ్బాలని కనబడకుండా చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ మళ్ళీ పాతి వదిలేసి వెళ్లిన చోట కొత్తగా కొంటాము. అన్ని డబల్ ఖర్చులు అన్నమాట. మా పరిస్థితి ఎలా ఉంటదంటే ఆదాయం ఆవగించేంత ఉంటే ఖర్చులేమో పనసపండంత ఉంటాయి.